ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఈరోజు మనకున్నటువంటి ప్రతి ఆలోచన యావత్తును కూడా పరిశుద్ధాత్మ దేవుడు సఫలము చేస్తానని మనకు ఒక వాగ్దానం ఇచ్చుచున్నారు. మనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. కుటుంబ పరంగా, వ్యాపార విషయములు, ఉద్యోగ విషయములు, చదువు విషయములు, పొలము విషయములో, ఇలా రకరకాల అన్ని విషయాల్లో కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అని. మనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. నేను ఇలా ఉండాలి, నా కుటుంబం ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, నా ఫ్యూచర్ ఇలా ఉండాలి, నా పిల్లలు లేకుంటే నా భర్త, నా భార్య ఈ స్థితిలో ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచనలు అనేవి, కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి. కానీ ఇవన్నీ దేవుడు సఫలము చేస్తానంటున్నారు. ఎప్పుడు సఫలము చేస్తారనంటే మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్నటువంటి కోరికలు దేవునికి చిత్తమైనటువంటి దేవుని వాక్యానుసారంగా ఉన్నప్పుడు మాత్రమే అవి సఫలము చేయబడతాయి. వ్యర్థమైన వాటిని ప్రేమించి వ్యర్థమైనవి నా జీవితంలో జరగాలి, దేవుని వాక్యానికి వ్యతిరేకముగా ఉన్నటువంటివి నా జీవితంలో సఫలము చేయబడాలి అని అంటే అవి జరగవు. ఈరోజు మనల్ని మనం సరిచేసుకొని మన కోరికలు, మన ఆలోచనలు దేవునికి వ్యతిరేకంగా ఉంటే వాటిని విడిచిపెడదాము. దేవుని వాక్యానుసారంగా ఉండే తలంపులను మనం కలిగి ఉండినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆ ప్రతి ఆలోచన, మనం కలిగి ఉన్నటువంటి ప్రతి కోరికను కూడా నెరవేర్చునుగాక. ఆమేన్.